మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మీ బిలీఫ్ సిస్టంలో వచ్చినటువంటి చేంజ్ ఏంటి? బిలీఫ్ సిస్టమ్ అంటే చెప్పాను కదా, చాలా క్లోజ్డ్గా ఉండేదాన్ని అనమాట. ఓపెన్నెస్ లేదు బిలీఫ్ సిస్టమ్స్లో. చాలా బిలీఫ్స్ ఇప్పుడు నేను నా లైఫ్లో హీల్ చేసుకున్నానంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉండేదన్నమాట. ఏంటంటే నాకు మంత్లీ సైకిల్స్ అంటాం కదా, మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా వచ్చేది కాదు. సో నేనేం చేశానంటే సేమ్ బిలీఫ్ సిస్టమ్స్ ఏదో నా లైఫ్లో ఒక ప్యాటర్న్, ఏదో థాట్ ప్రాసెస్లో నాకు సరిగ్గా లేదు. నా బాడీ ఏదో నాకు చెప్పాలని ట్రై చేస్తుంది. మన బాడీ ఇస్ ద బెస్ట్ టీచర్ అండి. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కాళ్ళు అంటే ముందుకు నడిపించేవి, నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకేం జరగట్లేదు, ఇలాంటి థాట్స్ ఎక్కువ ఇప్పుడు పదే పదే అనుకోవడం వల్ల మోకాల నొప్పులు వస్తాయన్నమాట. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్ వచ్చాయనుకోండి, జీవితం భారంగా అనిపిస్తుంది, నేను జీవితం చాలా భారంగా బరువుగా అనిపిస్తున్నప్పుడు షోల్డర్స్ ఏంటి బరువుకు చిహ్నం. సో అట్లాంటప్పుడు మనకు షోల్డర్ పెయిన్స్ వస్తాయి. ఆ థాట్లో షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, జీవితం అంటే బరువు కాదు, జీవితం అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక సెలబ్రేషన్. నా జీవితం ఎంత హ్యాపీగా ఉంది, ఏదొచ్చినా తట్టుకునే శక్తి నాలో ఉంది, ఎంత సాఫీగా జరిగిపోతుంది, ఇలాంటి థాట్స్ మనం అనుకున్నప్పుడు ఆ షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ ఆటోమేటిక్గా షోల్డర్ పెయిన్ అంటేనే ఒక బ్లాక్ అనమాట, ఒక ఎనర్జీ బ్లాక్. ఆ బ్లాక్ అనేది ఎందుకు వస్తుందంటే మన నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల ఆ బ్లాక్ అనేది మనకు, అదే చెప్పాను కదా, బరువుగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. అంటే థాట్ రిలీజ్ చేస్తే ఇంత మార్పు వస్తుందా? డెఫినెట్గా. ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరి లోపల ఏదో అరిగిపోయిందనో లేకపోతే రకరకాల సమస్యలు చెప్తుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. థాట్స్ అంటే ఏం కాదండి, థాట్స్ అంటే నమ్మకాలు. ఒక థాట్ని పదే పదే అనుకుంటే అది ఒక నమ్మకం లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం పిల్లి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఒక పిల్లిని చూస్తాము, జస్ట్ ఒక థాట్, పిల్లి ఎదురొస్తే ఎవరో ఏదో మనకు ఒక థాట్ ఇంజెక్ట్ చేస్తారు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, ఒక 2 నిమిషాలు ఆగిపోవాలి అనేది ఒక థాట్ అయిపోయింది. కానీ సెకండ్ టైం ఏం చేస్తుంది, మనం అది ఎప్పుడైతే మైండ్లోకి ఎక్కువ తీసేసుకుంటామో ఆ థాట్ని, సెకండ్ టైం పిల్లి వచ్చిన వెంటనే ట్రిగర్ అవుతుంది ఆ థాట్. వెంటనే పిల్లి వచ్చినప్పుడు అమ్మో అంటే మనకు తెలియకుండా ఆ థాట్ని పదే పదే మనం నమ్మడం ద్వారా అది ఒక నమ్మకంలాగా ఏర్పడుతుంది. అట్లా 2-3 సార్లు మనం పదే పదే అనుకోవడం ద్వారా ఎప్పుడు పిల్లి కనిపించినా మనం 2 నిమిషాలు కూర్చోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. మనకు తెలియకుండా మనమే అపనమ్మకాలను ఏర్పరచుకుంటాం అనమాట. సో ఇంకోటి క్యాన్సర్ వస్తుంది చాలా మందికి. క్యాన్సర్ అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. వాళ్ళని ప్రేమించుకోరు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ప్రేమించుకోరో వాళ్ళ లోపల సెల్స్ చచ్చిపోవడం స్టార్ట్ చేస్తాయి. డెఫినెట్గా ఇదంతా సైన్స్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనమాట. సో మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది, ఇప్పుడు చాలా మంది నన్ను ఎవరో ప్రేమించాలి, నన్ను ఎవ్వరు ప్రేమించరు, నన్ను అంటే చాలా తక్కువగా చూస్తారు, నేను ఎవ్వరికి రెస్పెక్ట్ లేదు, చాలా ఇట్లాంటి లోవర్ థాట్స్ క్యారీ చేస్తూ ఉంటాం మనము. సో ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఎలా ఉన్నామో సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసినప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, ఆ సెల్స్కి ఆ లవ్ పంపించినప్పుడు, ఆ లవ్ వైబ్రేషన్స్ పంపించినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సర్ నుంచి మనము హీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాన్సర్ ఉందనుకుందాం, ఇప్పుడు నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని, ఇప్పుడు నాకున్న క్యాన్సర్ని తగ్గించుకోవాలని నేను ఏం చేయాలి చెప్పండి? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటి నాకు తెలియదు. ప్రేమించుకోవడం అంటే ఇప్పుడు మీరు సిచ్యువేషన్ ఉంది, కంప్లీట్ గా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి. మీకు క్యాన్సర్ ఉంది, ప్రేమతో క్యాన్సర్ ని యాక్సెప్ట్ చేయాలి. అదేమన్నా గిఫ్ట్? ఏమన్నా క్యాన్సర్ రోగాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? గిఫ్ట్ అండి. ఎందుకంటే మీకు ఏదొచ్చినా మీ లైఫ్ లో అదొక గిఫ్ట్ అనమాట. అంటే మీరు నేర్చుకోవడానికి, ముందుకెళ్ళడానికి. చెప్పాను కదా, బాడీ ఇస్ ద బెస్ట్ టీచర్. మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే బాడీ మనకు చెప్తుంది, నీ థాట్ ప్రాసెస్లో నీ బాడీ మైండ్ సోల్ అలైన్మెంట్లో లేదు అంటే, బాడీ ఒక చోటు ఉంది, మైండ్ ఒక చోటు ఉంది, ఇంకా ఆత్మ గురించి మర్చిపోయామన్నమాట. ఎప్పుడైతే మనకు అది అవసరమో అప్పుడు బాడీ అనేది ఏదో ఒక డిసీజెస్ అనమాట. ఇప్పుడు చాలా మంది రోగాలు రావడం వల్లనే ధ్యాన మార్గంలోకి రావడం స్టార్ట్. ఆ రోగమే రాకపోతే అసలు ధ్యానాన్ని పట్టించుకోరు కదా, నాకు అంతా బాగుంది, నేను ఎందుకు ధ్యానం చేయాలి? ఓకే, ఇప్పుడు నాకు ఈ యొక్క క్యాన్సర్ రోగాన్ని ఎలా బాగా చేసుకోవాలి? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాన్సర్ ఉందని యాక్సెప్ట్ చేయాలి. సంపూర్ణంగా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఎస్, నాకు క్యాన్సర్ ఉంది, ఒప్పుకుంటున్నాను. అరే నాకు క్యాన్సర్ వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నేను ధ్యానం చేసుకుంటున్నాను, దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు, నేను ఏదో అందరికీ ధ్యానం చెప్తున్నా, పోయి నాకు వచ్చింది, ఇప్పుడు నన్ను ఎవరేమని, మనం ఈ థాట్స్ మీద ఎనర్జీ పెట్టకూడదు. సరే, నేను యాక్సెప్ట్ చేసుకున్నా, పూర్తిగా యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. రోజు ఆ క్యాన్సర్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఏంటి క్యాన్సర్గా? ఎస్, నిజంగా అండి. నేను నా లైఫ్లో క్యాన్సర్ కాదు, ఈ మెన్స్ట్రల్ సైకిల్స్, ఇప్పుడు ఇదన్నా కదా, ఇంకో ట్రావెల్ సిక్నెస్ చాలా వచ్చేసి ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా నేను హీల్ చేసుకున్నాను. ఓకే, సరే, నాకు వచ్చిన క్యాన్సర్ రోగానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అది వచ్చడం వల్లనే మీరు మిమ్మల్ని తెలుసుకోవడం ఇంకా స్టార్ట్ చేశారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, 2 థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత
మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే ప్రతి ఒక్క కణంతో మాట్లాడాలి. ఇప్పుడు క్యాన్సర్ ఒక పార్ట్కే వచ్చింది, మిగతా బాడీ అంతా బాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు మీకు థ్రోట్కి క్యాన్సర్ వచ్చింది, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, ప్రతి ఆర్గన్, హార్ట్ బాగా పనిచేస్తుంది, ప్రతి ఆర్గన్స్ అంతా సపోర్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ బాడీ మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. బాడీకి ఎట్లా చెప్తారు మేడం? మీకు కావాలంటే చెప్తాం, నా ఎదురుగా మనిషి ఉంటే కృతజ్ఞత చెప్తాను కానీ నా బాడీకి నేను ఎట్లా కృతజ్ఞత చెప్తాను? బికాస్ ప్రతి ఒక్క సెల్ అనేది ఒక ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు మనము ఈ యూనివర్స్ అనేది ఒక ఎనర్జీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటారనమాట. సపోజ్ ఈ చైరే ఉంది, మనం చూస్తే సాలిడ్ గా ఉంది చైర్. అవును. కాకపోతే మీరు జూమ్ చేసి చూస్తే ఈ చైర్ లో కొన్ని కోట్ల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఆటమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో మనం అనుకో ప్రతిదీ ఒక ఎనర్జీ. సో మన బాడీలో ఏది జరిగినా కూడా ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంటేనే రోగాలు వస్తాయి. థర్డ్ పాయింట్, నేను నా బాడీతో మాట్లాడాలి అంటే నా యొక్క టిష్యూస్ తో. ఏం మాట్లాడాలి అంటే ఏ ఎమోషన్స్, ఇప్పుడు క్యాన్సర్ అంటే సప్రెస్ చేసుకున్నారు అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేనంటే అందరికి తక్కువ, నేను రెస్పెక్ట్ లేదు, ఈ లో బేస్డ్ ఎమోషన్స్ వల్ల మిమ్మల్ని కుంచపరుచుకొని అది ఎక్స్ప్రెస్ చేయక బయటికి సప్రెస్ చేసుకొని అది సెల్ఫ్ చచ్చిపోవడం స్టార్ట్ చేస్తాయి అనమాట. దానికి ప్రేమ అందక. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, మీరు రోజు ప్రేమతో పలకరిస్తే ఎంత అద్భుతంగా పుష్పిస్తుంది ఆ ఫ్లవర్ అనేది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చాలా జరిగాయి సైన్స్ లో. అదే ఒక చెట్టుని, ఒక 2 చెట్లను పెట్టుకొని చూడండి, ఒక చెట్టుని ప్రేమతో పలకరించండి, ప్రేమతో పలకరించిన చెట్టు ఎంతో అద్భుతంగా పుష్పిస్తుంది. ఇంకో చెట్టుని తిట్టండి, తిట్టండి, 2-3 రోజులు చూసినా వాడిపోవడం స్టార్ట్ చేస్తుంది. డెఫినెట్ గా. సో క్యాన్సర్కి వచ్చేసరికి ఫస్ట్ మనల్ని మనం అంగీకరించుకోవాలి, ఫస్ట్ క్యాన్సర్ ఉందని ఒప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, 2 థ్యాంక్స్ చెప్పుకోవాలి, 3 బాడీతో మాట్లాడాలి. అసలు ఏ థాట్ ప్యాటర్న్స్ నేను ఏం రిలీజ్ చేసుకోవాలి, ఏ ఎమోషన్స్ నా బాడీ ఏం రిలీజ్ చేసుకోవాలని చెప్తుంది బయటికి. మిమ్మల్ని మీరు ట్యూన్ అయ్యి రోజు మెడిటేషన్ చేస్తే కొన్ని అవర్స్ బాగా మెడిటేషన్ చేయాలి. ఎన్ని అవర్స్ చేయాలంటారు? అంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చేయొచ్చు, లేకపోతే మార్నింగ్ 2 అవర్స్, డిపెండింగ్. మీకు త్వరగా హీల్ అయిపోవాలంటే బాగా ప్రాక్టీస్ చేస్తే త్వరగా హీల్ అయిపోతుంది, లేకపోతే 40 డేస్. సో ఏ థాట్స్, ఏ ఎమోషన్ ప్యాటర్న్స్ నాలో ఈ క్యాన్సర్కి దారి తీసాయి, ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తారో యూనివర్స్ మీకు ఆన్సర్స్ పంపిస్తుంది. మనం క్వశ్చన్ వేయకపోతే మనకు అడగంది అమ్మైనా పెట్టదు కదా, అలా క్వశ్చన్ చేయాలన్నమాట. 4th వచ్చేసేసి ఇంకా ఎలా అంటే కంప్లీట్గా ధ్యానం చేసి రోజు 2 మినిట్స్ మీ క్యాన్సర్ నుంచి హీల్ అయిపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు క్యాన్సర్ నుంచి మీరు బయటపడ్డారు, ఒక 2 నిమిషాలు ఎంత అద్భుతంగా ఊహించుకోవాలంటే క్యాన్సర్ నుంచి మీరు బయటకు వచ్చేసారు, మీ అనుభవం అందరితో చెప్తున్నారు, అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఎలా తగ్గిపోయిందంటే మీరు మీ అనుభవాన్ని చెప్తున్నారు, డాక్టర్సే ఆశ్చర్యపోతున్నారు మీరు క్యాన్సర్కి. ఎందుకంటే ఎంతో మంది, కొన్ని వేల మంది క్యూర్ చేసుకున్నారు ధ్యానం ద్వారా. అవునా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తలనొప్పి వస్తుందండి, వస్తే మనం ఆస్పిరిన్ టాబ్లెట్ వేస్తాం. తలనొప్పి ఇక్కడైతే ఆస్పిరిన్ టాబ్లెట్ ఎక్కడి నుంచి వేస్తాము? నోట్లో నుంచి. ఆస్పిరిన్ టాబ్లెట్ మొత్తం బాడీ అంతా ట్రావెల్ చేసి అప్పుడు తలకు వెళ్తుంది. ఇప్పుడు తలనొప్పి తగ్గుతుంది టెంపరీగా, కానీ ఆ కెమికల్ అనేది బాడీ మొత్తం ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాడీ కూడా పడతాయన్నమాట. అందుకే ప్రతి ఒక్క టాబ్లెట్ మీద మీరు చూస్తే సైడ్ ఎఫెక్ట్స్, నాసియా, వామిటింగ్, ఏవో సైడ్ ఎఫెక్ట్స్ రాస్తూ ఉంటారు. మనం ఓన్లీ టెంపరీ సొల్యూషన్ కోసం టాబ్లెట్ వేసుకుంటున్నాం, కానీ మెడిటేషన్ అనేది రూట్ లెవెల్లో మనకు క్యూర్ చేస్తుంది. రూట్ లెవెల్ అంటే చెప్పాను కదా, మనం ఓన్లీ శరీరమే అనుకుంటాం, మనం ఈ శరీరం కాదు.